मे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। జై శ్రీరామ్. మనము ఈ రోజు నుంచి అంటే ప్రతి గురువారం నాడు ఈ సమయానికి రామాయణ అమృతధార అని రామాయణం గురించి మాట్లాడుకుందాం. రామాయణం అంటే మనకందరికీ తెలిసినదే. రాముడి కథ తెలియని వాళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు లేరు అంటారు. కానీ రామాయణం అంటే రాముడు అడవికి వెళ్ళడం, రావణాసురుణ్ణి చంపడం, హనుమంతుడు సహాయం చేయడం ఇదే కాదు. అందులో ఉండే ప్రతి పాత్ర చాలా గొప్ప వైశిష్ట్యాన్ని పొందిందనమాట. అందుకనే ఈ రామాయణం ఈ రోజుకి, ఎప్పుడో త్రేతాయుగంలో అయిన రామాయణం ఈ రోజుకి మనకి గుర్తుండి మనమందరం శ్రీరాముడి పేరు తలుచుకునేందుకు కారణమైంది. ఎందుకు ఈ రామాయణం ఇంత గొప్పది, ఇంత విశిష్టత ఎందుకు ఈ రామాయణానికి ఉంది? అసలు రామాయణం మనం ఎందుకు ఇంతలాగా రాముడి గురించి ఈ రోజు రామం అనుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ ఈ రోజుకి మన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం అందరం ఎందుకు రాముణ్ణి తలుచుకుంటున్నాం? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే రామాయణంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి, కానీ రాముణ్ణి మాత్రమే ఎక్కువ తలుచుకుంటాం. కారణం ఏమిటి? ఒకసారి మనం ఇలాంటివన్నిటి గురించి, హనుమంతుడి గురించి, మనం ఆంజనేయ స్వామి అనగానే మనకి ఒక రకమైన శక్తి, బలము వస్తుంది. చాలా మనకి ఎక్కడైనా మనం కొంచెం భయం ఉన్నప్పుడు హనుమంతుడిని తలుచుకుంటాం. ఎందుకు? కారణం ఏంటి? ఇలా కొన్ని పాత్రలు తలుచుకోగానే మనకి ప్రత్యేకంగా ఆ భగవంతుడి రూపంలో వాళ్ళు మనకి కనిపిస్తారు కళ్ళకి. మనం వాళ్ళని ఎందుకు తలుచుకుంటున్నాం అనేది మనం ప్రతి వారము రామాయణంలో మీకు చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వీళ్ళ నుంచి అంటే ఈ రాముడి నుంచి కానీ, లక్ష్మణుడి నుంచి, దశరథుడి నుంచి, ఆంజనేయ స్వామి నుంచి, సీతమ్మ వారి నుంచి, ఇలా ప్రతి పాత్ర, ఈవెన్ ఇంకా చెప్పాలంటే పడవ నడిపిన గుహుడు నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. అట్లా ప్రతి వాళ్ళ నుంచి మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. అవి ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే రామాయణం కథ మీకు అందరికీ తెలుసు, కానీ రామాయణంలో వచ్చే ప్రతి పాత్ర నుంచి మనమేం నేర్చుకోవాలి, మనం ఎలా ధర్మాన్ని ఆచరించాలి, మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనం తెలుసుకుందాము ఈరోజు. ఇలా ప్రతి వారం కొంచెం కొంచెం తెలుసుకుందాం. శ్రీరామాయణంలో రాముని అయనము అంటే ప్రయాణము అన్నమాట. రామ అయనము, రాముడి యొక్క ప్రయాణము. అయితే రాముడు ఒక్కడే ప్రయాణం చేశాడా? ఎవరెవరు ప్రయాణం చేశారు? సీతమ్మ తల్లి కూడా చేసింది కదా. అందుకే రామాయణానికి యాక్చువల్లీ చాలా పేర్లు ఉన్నాయి. సీతాయనం కూడా, సీతమ్మ వారు కూడా రాముడితో పాటు నడిచింది. రాముడు పేరు చెప్పంగానే పక్కనే సీతాదేవి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సీతమ్మ వారిని ఊహించుకోకుండా రాముడిని ఊహించుకోలేము మనం. అందుకే రామాయణానికి ఇంకొక పేరు సీతాయనం కూడా, అంటే సీతాదేవి ప్రయాణం. అయితే ఎందుకు మరి సీతాయనం అనట్లేదు అనంటే, రాముడు సీత భార్య భర్త, అంటే రాముడిలో సీత ఉంది, సీతలో రాముడు ఉన్నారు, ఇద్దరు చెరిసగం. అందుకని ఒక భర్త పేరు చెప్పుకుని భార్య వెనక ఉండడం అనేది సాంప్రదాయంగా ఉన్న ధర్మంగా ఉన్న సనాతన ధర్మం కాబట్టి రాముడి పేరుతోటి రామాయణం వచ్చింది. రాముడు అనగానే మనకి ఇంకొకరు ఎవరు గుర్తొస్తారు? కంపల్సరీ సీతమ్మ తల్లి గుర్తొస్తుంది. సీతమ్మ తల్లి గుర్తు రాకుండా రాముడు లేడు కదా, అందుకనే రామాయణం అయింది. దీన్ని ఇంకా చెప్పాలంటే సీతాయనం అని కూడా అనొచ్చు. అయితే ఈ రామాయణం మనకి అంటే ఇది ఏ యుగంలో జరిగింది అంటే త్రేతాయుగంలో జరిగింది. మనకి 4 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 4వ యుగం కలియుగంలో ఉన్నాం. 4 యుగాలు ఉన్నాయి.
ఫస్ట్ కృతయుగం. కృతయుగం సమయం ఎంతంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. 17,28,000 సంవత్సరాలు, 17,28,000 ఇయర్స్. ఇది అయిన తర్వాత అయితే అప్పుడు అందులో ఉండే మనుషులు ఎలా ఉండేవారంటే, అప్పటి కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద, అంటే అందరూ ఎవ్వరు అబద్ధం చెప్పేవారు కాదు, అసత్యం మాట్లాడేవారు కాదు, సత్యాన్నే ఫాలో అయ్యేవారు, సత్యం తప్ప ఇంకోటి మాట్లాడేవారు కాదు, యజ్ఞాలు యాగాలు చేసేవారు, తపస్సులు చేసేవారు, ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేవారు. అదేంటి అలా అన్ని వేల సంవత్సరాలు ఎలా ఉంటారంటే, కృతయుగంలో ఆయు పరిమాణం అంటే మన ఏజ్ చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతూ ఉండేవారు. కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అలా బతుకుతూ ఉండేవారు. అంటే వాళ్ళ ఆయుష్ అంత ఉండేది అనమాట. ఆ తర్వాతకు వచ్చేసరికి త్రేతాయుగం రెండోది. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, 12,96,000. మళ్ళీ నేను అడుగుతాను, చెప్పాలి బాగా, అందుకే 2 సార్లు చెప్తున్నా. 12,96,000. వీలైతే రాసుకోండి బంగారు తల్లులాగా. మంచి మంచి మీకు ఎవరెవరు పాత్ర వస్తుంది వాళ్ళని గురించి నేను మళ్ళీ ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. అందుకని చక్కగా వీలైతే మీరు రాసుకొని పెట్టుకోండి. త్రేతాయుగం సమయం ఎంతంటే 12,96,000 సంవత్సరాలు. రాముడు ఎన్నాళ్ళు బతికాడో తెలుసా? రాముడు ఎన్నేళ్ళు బతికాడు? ఐడియా ఉందా ఎవరికైనా? 11,000, 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు ఆయుష్. ఆయన 11,000 సంవత్సరాలకి ఆయన సరియు నదిలో ఆయన అవతారం చాలించారనమాట. 11,000 సంవత్సరాల ఆయుష్ త్రేతాయుగంలో ఉంది అనంటే, రాముడు ఒక తార్కాను. అలా అంటే దశరథుడు ఎన్నేళ్ళు బతికాడో తెలుసా? రాముల వారి తండ్రి దశరథుడు 60,000 సంవత్సరాలు, 60,000 ఇయర్స్. రాముణ్ణి ఆయన 60,000 సంవత్సరంలో కన్నాడు. అంటే వృద్ధుడైపోయి, ఇంకా రాముడు పుట్టిన తర్వాత పెళ్ళయిన తర్వాత, కొత్తగా పెళ్ళయి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన చనిపోయారు. అంటే వనవాసానికి వెళ్ళాక చనిపోయారు కదా, అందుకని రాముడికి 28 ఏళ్ళు, 28 ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. అప్పటికే ఆయన 60,000 సంవత్సరాలు బతికారు. అంటే చూడండి, త్రేతాయుగంలో ఆయు పరిమాణం కృతయుగం కన్నా తక్కువ అవుతూ వచ్చింది. దశరథుడి కన్నా రాముడు 11,000 సంవత్సరాలు ఉండి ఆయన అవతారం చాలించాడు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ద్వాపర యుగం వచ్చాక, ద్వాపర యుగంలో ఆయు పరిమాణం ఇంకా తక్కువైపోయింది. భీష్ముడు 150 సంవత్సరాలు బతికారు, ఆల్మోస్ట్ దగ్గరగా. కృష్ణుడు 120 ఇయర్సే, 120 సంవత్సరాలు తనువు చాలించారు. అంటే ఆయన తనువు చాలించారు అని అంటే అందరిది అదే ఆయు పరిమాణం అంటే ఆల్మోస్ట్ అలానే ఉండేది. అంతకు మించి ఎక్కువ ఎవరు బతకలేదు. అంటే ఇంకా కృష్ణుడు చనిపోయే టైంకి ద్వాపర యుగం అయిపోయింది. సో ద్వాపర యుగం ఎండింగ్ వచ్చేసరికి ఆయు పరిమాణం 120, 150 అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు తర్వాత కలియుగం, మనం ఉంటున్న కలియుగం మొదలైంది. కలియుగంలో మన ఆయువు ఎంతమంది ఎన్నేళ్ళు బతుకుతారు? మహా అయితే 80, అంతేనా? ఇప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 67 ఇయర్స్ మన ఆయు పరిమాణం. ఓకే, కొంతమంది మన కళ్ళ ముందే 90 ఏళ్ళు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆయు పరిమాణం తక్కువైపోయింది, అంటే మనం బతికే టైము తక్కువైపోయింది. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, 8,64,000 సంవత్సరాలు. కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు కలియుగం ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం ప్రథమ పాదంలో ఉన్నాం. సరే, మళ్ళీ మనం త్రేతాయుగంకి వెళ్దాం, రామాయణం టైంకి. అసలు ఎందుకు రామాయణం ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యత అంటే, ఇది ఇతిహాసం, అంటే ఇది జరిగింది, ఇది ప్రత్యక్షంగా ఆ మనుషులు, ఆ చరిత్ర అది జరిగిందన్నమాట. అందుకనే దీన్ని ఒక పవిత్రమైన కథనంగా తీసుకుంటాం మనం. ఇది మనకి రామాయణం అనేది ఎందుకు ఇంత పవిత్రత అంటే, ధర్మాన్ని ఆచరిస్తూ
ఎక్కడా అసత్యం పలకకుండా ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు రామరాజ్యం ఎలా చేస్తాడు అనేది, రామరాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అని రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించి చూపించాడు. ఇందుకని అప్పటి రాముడు చేసిన ఆ పరిపాలన చాలా ఇప్పటికి ఈ రోజుకి అడ్మినిస్ట్రేషన్ లో, ఈవెన్ మన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లోను, ఎకనామిక్స్ లోను, అన్నిటిలోనూ మనం అక్కడ ఆయన పరిపాలించిన రూల్స్, పెట్టిన రూల్స్ అవి ఈ రోజుకి చాలా వరకు కంటిన్యూ అవుతున్నాయి. ఎన్ని వేల లక్షల సంవత్సరాలైనా కూడా మనం సిస్టమ్ ని, ధర్మాన్ని, దాని సత్యపాక్ పరిపాలనని, లేకపోతే ఒక మంచి విషయాన్ని మనం నిరంతరం అనుసరిస్తూనే ఉంటాం. మధ్యలో కొంచెం గాడి తప్పుతూ ఉంటుందేమో కానీ మనం ఫాలో అవుతూ ఉంటాం. దానికి నిదర్శనమే మనము ఇప్పటికీ రాముడిని తలుచుకుంటూ రామరాజ్యం అని అనుకోగలుగుతూ, రామరాజ్యంలో ఇలా ఉండాలి అని అనుకునే పరిస్థితి ఈ రోజుకి ఉందంటేనే దాని అర్థం మన రాముడు ఎస్టాబ్లిష్ చేసినది పరిపాలనా విధానం ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత మంచిగా ఉందనేది అర్థమవుతుంది. అయితే రామాయణంలో, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ యథాతథంగా మనకి జరిగిన వాటిని జరిగినట్టు మహర్షులు రాసి మనకి అందించారు. వ్యాస మహర్షి మహాభారతాన్ని, భాగవతాన్ని, తదనుసారంగా ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ ఆయన రచించినవి, ఆయన మనకి అందించిన మహోత్కృష్టమైన గ్రంథాలు. మరి రామాయణం దగ్గరకు వచ్చేసరికి రామాయణాన్ని రచించింది ఎవరు? వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి ఎవరు, ఏంటి, ఈయనకెందుకు రామాయణం రచించడానికి అవకాశం వచ్చింది, ఎలా ఈ అవకాశం ఈయన వరకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నారదుడు తెలుసు కదా మీకు. నారదుడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు. సో నారదుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అసలు ధర్మాన్ని తెలిసిన వాడు, మంచి పరాక్రమవంతుడు, గొప్ప గుణాలు కలిగిన వాడు, అసలు సత్యమే మాట్లాడేవాడు, ధర్మం తప్ప ఇంకా ఏది చేయకుండా, ధర్మాన్ని దాటి ఏది చేయకుండా ఉండేవాడు, దృఢమైన సంకల్పం గలవాడు. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా, మనుషుడు ఎవరైనా ఉన్నారా, ఉంటే నాకు వాళ్ళ గురించి చెప్పు అని బ్రహ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మ రాముడి గురించి చెప్పి, రాముడు అనే శ్రీరాముడు అనే ఆయన భూమి మీద, భూలోకంలో, అయోధ్య నగరంలో విష్ణు అవతారంగా ఆయన పుట్టారు, ఆయన ఇలా 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 ఉంది, ఇలా ఇలా జరిగింది అని మొత్తం రామాయణం అంతా నారదుడికి చెప్పారు. అది విన్నాక నారదుడికి అనిపించింది, ఎంత గొప్ప వ్యక్తి, ఇలాంటి మనిషి ఈ భూలోకంలో ఉన్నారు అంటే ఎంత వైశిష్ట్యం ఇది అని అనుకుంటూ భూలోకానికి వచ్చారు. వస్తే ఎవరు అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే అనుకోకుండా ఏది జరగదు, అది భగవత్ సంకల్పమే. అంటే బ్రహ్మ ఆల్రెడీ ఇది ఎవరి ద్వారా ఏది జరగాలో అది జరిగేటట్టు రాసిపెట్టి ఉంటేనే అది అవుతుంటుంది. సో బ్రహ్మ సంకల్పం ప్రకారమే నారదుల వారు వాల్మీకి దగ్గరికి వచ్చారు. సరే, ఈ వాల్మీకి ఎవరు? వాల్మీకి భృగు వంశానికి చెందినవాడు. భృగు మహర్షి అని ఒక మహర్షి ఉన్నారు, ఆయన వంశానికి చెందినవాడు. అందుకనే ఈయన్ని భార్గవుడు అని కూడా అంటారు. ఈయన పేరు వృక్షుడు కూడా. అలానే ఈయన పేరు వాల్మీకి. వాల్మీకి అని ఎందుకు వచ్చిందంటే ఆయన స్థితిని బట్టి వచ్చింది. అంటే ఆయన 1000 సంవత్సరాలు కదలకుండా అలా తపస్సు చేస్తూ ఉంటే ఆయన చుట్టూ చీమలు పుట్టలు పెట్టేశాయి. కొన్ని 1000 సంవత్సరాలకి ఆయన ఆ పుట్టలోంచి బయటకు వచ్చాడు. ఆయన ఏం రాలేదు, ఆయన ఇంకా అలా తపస్సు చేసుకుంటూ ఉంటే సప్తర్షులు అంటే సప్త మహర్షులు, 7 మహర్షులు ఉన్నారు కదా, సప్త మహర్షులు మనకి నక్షత్రాల్లో కనిపిస్తాయి కూడా.
ఈసారి ఎప్పుడైనా మీరు ఆకాశం కేసు చూడండి, అవి ఎక్కడున్నాయి అని మీకు తెలిసిన మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి. సప్తర్షి మండలం అని ఉంటుంది. మనకి 7 మహర్షులు ఉంటారు. మన గోత్రాలన్నీ ఆ మహర్షుల గోత్రాలతోటే ఉంటాయి అన్నమాట. మనకి ఆ మహర్షులు ఇంకా కొంతమంది వేరే వేరే మహర్షులు, ఇలాంటి మహర్షుల పేర్లతోటే మన గోత్రాలు ఉంటాయి. ఈ సప్తర్షులు దైవ సంకల్పం అంటే బ్రహ్మ సందేశం ప్రకారం వాళ్ళు అలా నడుచుకుంటూ వాల్మీకి తపస్సు చేసుకుంటున్న ఆ చెట్టు దగ్గరికి వచ్చారు, ఆ పుట్ట దగ్గరికి. అప్పుడు వాళ్ళు వాల్మీకి మహర్షి లే అని పిలిచారు. సో ఆయన అప్పుడు ఆ వాల్మీకం అంటే పుట్ట, ఆ పుట్టలోంచి కళ్ళు తెరిచి బయటకు వచ్చాడు అనమాట. అందుకని ఆయనకి వాల్మీకి వాళ్ళే పెట్టారు, సప్తర్షులు పెట్టారనమాట ఆయనకి. వాల్మీకి లేనాయన అని పిలిచారు. సో వాల్మీకి పుట్టలోంచి బయటకు వచ్చాడు. ఇంకా ఆయనకి నా కర్తవ్యం ఏమిటి, నేనేం చేయాలి అని అనుకుంటూ అలా వనంలో తిరుగుతూ ఉన్నాడు. ఒక చోట స్థిరపడ్డాడు, ఒక పర్ణశాల కట్టుకున్నాడు. శిష్యులు ఒకళ్ళిద్దరు అలాగా ఆయనకి అనుయాయులుగా అనుంగు శిష్యులు తయారయ్యారు. ఆయన జీవితం గడుపుతున్నాడు. ఏం చెయ్యాలి నేను అని సప్తర్షుల్ని అప్పుడు వాళ్ళు లేపినప్పుడు అడిగాడు అనమాట. నా పని ఏమిటి, ఎందుకు నన్ను తపస్సు నుంచి పిలిచారు అంటే, నీ వల్ల ఒక బృహత్ కార్యం జరిగేది ఉంది, అంటే నేను ఇప్పుడు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యండి అని అడుగుతాడు. అంటే అప్పుడు రామ శబ్దం ఇచ్చి, ఇదే మంత్రము, ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు, రాబోయే కాలంలో నీకు ఏం చెయ్యాలి అనేది బోధపడుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే అలా కొన్నేళ్ళకి నారదుడు వస్తాడు. సరే, నారదుడు వాల్మీకి మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతాడు. ఎవరు గొప్పవాడు, పరాక్రమవంతుడు, ధర్మాన్ని ఆచరించిన వాడు, బలశాలి, ధైర్యవంతుడు, దృఢమైన సంకల్పం కలవాడు, ఇలాంటి ప్రశ్నలు అడిగి ఎవరున్నారు అని మళ్ళీ నారదుడిని అడిగితే, అప్పుడు నారదుడు మళ్ళీ బ్రహ్మ చెప్పిన రామాయణం చెప్పి, శ్రీరాముడు అని ఒక ఆయన ఉన్నారు, రాజు, అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు ఈ భూమండలంలో, నువ్వు ఆయన కథని రాయాలి, ఈ రామాయణాన్ని నువ్వు రచించాలి అని చెప్తాడు. ఇక్కడ ఒక సందేహం ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైతే నారదుడు వాల్మీకి మాట్లాడుకుంటున్నారో ఆ టైంలో రాముడు ఇంకా ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. రావణాసురుని సంహరించి అయోధ్య వచ్చి పట్టాభిషేకం జరుపుకున్నాక సీతమ్మ తల్లితోటి అయోధ్యలో ఉంటూ 4 అన్నదమ్ములు కలిసి సుఖంగా ఉంటూ పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో వనంలో ఒక అడవిలో వాల్మీకి మహర్షిని నారదులు వారు వచ్చి కలిసి ఇదంతా రామాయణం చెప్తాడు. అంటే ఇప్పుడు మనకు ఒక సందేహం రావాలి, మరి రాముడు పరిపాలన చేస్తున్న సమయంలోనే వాల్మీకి రాముడు గురించి అడిగాడు అంటే రాముడి గురించి తెలియదా? ఆయన రాజ్యంలోనే ఆయన ఉంటున్నాడు కదా, రాముడి రాజ్యంలోనే వాల్మీకి నివసిస్తున్నాడు కదా, ఆయన రాజు గురించి ఆయనకి తెలియదా అంటే తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఋషులు వనాల్లో ఉంటారు, వనవాసులు వీళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం అనుకోండి, మనకి దూరంగా ఎక్కడో అడవిలో ఏ నల్లమల ఫారెస్ట్ లోనో ఎక్కడో ఇంటీరియర్ లోపలికి ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళకి సిటీలో ఏం జరుగుతోంది, ఎలాంటి ఫ్యాషన్ వచ్చింది, వీళ్ళందరూ ఎలాంటి తిండి తింటారు, ఎలాంటి బట్టలు కట్టుకుంటారు, చాలా మందికి ట్రైబల్ పీపుల్ కి తెలియదు. ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచాన్ని చూడరు. ఇప్పుడే ఇంత టెక్నాలజీ వచ్చిన రోజుల్లోనే ఇంకా నాగరికత ఇంకా తెలియని ట్రైబల్ పీపుల్ ఉన్నారు. అప్పట్లో ఎలా ఉండేవారు, అసలు ఏది మనిషికి మధ్య కమ్యూనికేషన్ అంటే ఎక్కడ వార్తలు అందే పరిస్థితి లేదు. అలాంటి రోజుల్లో రాజు ఎవరో కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. అంతంత లోపల అడవుల్లో అరణ్యాల్లో బాగా చాలా ఘోర అరణ్యాల్లో బతుకుతూ ఉండేవారు. సో వాల్మీకి రాముడి గురించి తెలిసే అవకాశం లేదు.
ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు భరద్వాజ ఆశ్రమాన్ని దాటిన తర్వాత చిత్రకూటం వైపు వెళ్తూ ఉంటే మధ్యలో వాల్మీకి ఆశ్రమం వస్తుంది. ఆయన దూరంగా వాల్మీకిని చూసి బాగున్నారా అని నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. ఇంతే రాముడికి వాల్మీకి మధ్యలో పరిచయం. అంతే. వాల్మీకి రాముడిని ఏమి అడగడు, రాముడు వాల్మీకిని ఏమి ప్రశ్నించడు, ఏమీ లేదు. భరద్వాజుడి ఆశ్రమం నుంచి ముందుకి నడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మధ్యలో వాల్మీకి ఆశ్రమం వస్తుంది. ఆ ఆశ్రమం దగ్గర ఇది వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి అని ఒక మహర్షి ఉంటారు, ఆయన ఆశ్రమం అని పరిచయం చేస్తారు. అంతే. నమస్కారం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు రాముడు. భగవంతుడి లీల చూడండి. బ్రహ్మ రాసిన రాత ఇదే వాల్మీకి ఈయన చరిత్ర అంతా రాయాలి అని రాసి పెట్టింది. అదే వాల్మీకి దగ్గరికి రాముడు సీతమ్మ తల్లిని గర్భవతిగా ఉన్నప్పుడు లక్ష్మణుడికి ఇచ్చి వదిలేసిరా అని చెప్తాడు. ఇదే వాల్మీకి ఆశ్రమంలో వదిలేస్తాడు. కానీ వీళ్ళిద్దరికీ పరిచయం వనవాసం అప్పుడే. కంటి చూపుతో చూసుకున్నారు తప్ప మాట్లాడలేదు. మళ్ళీ అదే వాల్మీకి మహర్షి యొక్క సాహచర్యంలో సీతమ్మ తల్లి లవకుశులని కందనమాట. ఈ కనెక్షన్స్ అన్ని ఉన్నా అది తెలియదు. రాముడు భగవంతుడు అని చూడకండి, రాముడు మామూలు మనిషి. ఆయనకేం తెలుస్తుంది? భగవంతుడైతే ఈయనతో నాకు ఎదర పని ఉంది కదా అని చెప్పి పరిచయం పెంచుకునేవాడేమో. ఆయన మనలాంటి మామూలు మనిషి, అంతే. అలానే ఆయన నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఇది వాల్మీకి రాముడికి ఉన్న అస్సలు పరిచయం లేని పరిచయం. తర్వాత ఇంకోటి, ఈ ఎందుకు వాల్మీకి ఈ అవకాశం ఇచ్చాడు బ్రహ్మ? ఒకటి ఆయన ఎంచుకున్న వ్యక్తి ఇతను, ఇంకొకటి వాల్మీకి ప్రవర్తన. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచరు ఒక పిల్లవాడిని పిలిచి ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పాలి అని అన్నప్పుడు ఎలాంటి వాళ్ళకి అప్పచెప్తారు? ఆ టీచరు ఒక మంచి ఒబీడియంట్ గా ఉండి నిబద్ధతగా పని చేస్తాడు అన్న నమ్మకం ఉన్న వాళ్ళకి, లేదా మంచి సంస్కారం అది ఉండి చెప్పిన టైంకి చెప్పిన పని చేస్తారు అనే నమ్మకం ఉన్న వాళ్ళకి ఆ బాధ్యతని అప్పచెప్తారు. అంతేనా? ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయరు కదా, ఒక సెలక్షన్ అంటూ ఒకటి ఉంటుంది. బ్రహ్మ రాత అలా ఉండంగా వాల్మీకి ప్రవర్తన, వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. మనిషి ఎక్కడా ఎవరిని పల్లెత్తు మాట అనే మనిషి కాదు, చాలా సౌమ్యుడు, సత్వగుణం అంటారు. ఈ సత్వగుణం గురించి మీకు రేపు ఏకాదశి నాడు భగవద్గీతలో చెప్తాను. సత్వగుణం ఉన్న మనిషి, నిండా సత్వగుణం ఉన్న మనిషి, ఎవ్వరికి హాని చెయ్యని మనిషి, పల్లెత్తు మాట అనడు ఎవరిని, శిష్యుల్ని కూడా చాలా ఆదరంగా తను శిష్యుల్ని కూడా చూసుకునే మనిషి. ఇంత మంచి లక్షణాలు, ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టే ఇతనికి రాముడి చరిత్ర రాయడానికి అవకాశం ఇయ్యాలి అని బ్రహ్మ రాశాడు. సరే, అసలు నాలెడ్జ్ ఉండాలి కదా, అంటే అంత విద్వత్తు ఉండాలి కదా. అదే సందేహం వాల్మీకి కూడా వచ్చింది. నారదుడు అంటాడు, నువ్వు ఈ రామాయణాన్ని, రాముడి చరిత్రని నువ్వు రాయాలి. ఇది యుగాలు దాటే వరకు కూడా ఈ రామచరిత ఎప్పటికీ గుర్తుండిపోతుంది ప్రజలకి. అంత బాగా రాయాలి నువ్వు, అంత బాగుంటుంది కూడా అని చెప్తాడు. అప్పుడే చెప్తాడు, ఆ నారదుడు రామాయణం చెప్తున్నప్పుడే వాల్మీకి చెప్తాడు, 11,000 సంవత్సరాలు ఈ రాముడు ఈ భూమి మీద ఉంటాడు, నువ్వు ఈ రాముడి చరిత్రని నువ్వు రాయాలి. ఈ కథ అంతా జరిగింది. సీతమ్మ తల్లి ఇప్పుడు అయోధ్యలో ఉంది, రాముల వారితోటి ఉంది, అక్కడ వరకు చెప్తాడనమాట. అంటే సీతమ్మ తల్లితోటి రాముడు పట్టాభిషేకం చేసుకుని అయోధ్యలో ఉండడం వరకు మాత్రమే నారదుడు కథ చెప్తాడు. రామాయణం అక్కడి వరకే అయిందని చెప్తాడు, ఇక్కడ వరకు రాయాలి అని చెప్తాడు. అక్కడ వాల్మీకి సందేహం వస్తుంది, నాకే ఎందుకు ఇచ్చారు, అసలు నాకేం అర్హత ఉంది? ఈ ప్రశ్న ప్రతి వాళ్ళము ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అడగాలి. నాకు ఎందుకు ఇచ్చారు, మనల్ని మనం అడగాలన్నమాట. ఎందుకు నాకు ఈ బాధ్యత ఇచ్చారు అంటే అహంకారం కూడదు. నాకు కాబట్టి ఇచ్చారు, నేను తెలివైన దాన్ని కాబట్టి నాకు ఇచ్చారు, లేకపోతే
నేను చాలా పర్ఫెక్ట్ కాబట్టి లేదా నేను గ్రేట్ కాబట్టి అని మనం ఊహించేసుకుని అహంకారం పోవాల్సిన అవసరం లేదు. ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు ఇచ్చుంటారు, నాకెందుకు? అదే ప్రశ్న ఆయన నారదుడిని కూడా అడిగాడు. అయితే నారదుడు ఆ నీకు ఆ అర్హత ఉంది అని నిర్దేశం అయ్యింది కాబట్టి ఇచ్చారని ఆయన, సరే నువ్వు దీని గురించి ఆలోచిస్తూ ఉండని ఆయన అంతర్ధానమే వెళ్ళిపోతాడు. ఆయన మనసులో ఆ ప్రశ్న ఉండిపోతుంది, నేను రాయగలనా, నాకెందుకు ఇచ్చారు ఈ బాధ్యత, నేను ఎలా చేయగలను అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఈ లోపల చిన్న సంఘటన జరుగుతుంది. ఈ సంఘటనే రామాయణానికి నాంది అన్నమాట. ఆయన నోటి నుంచి ప్రప్రథమంగా ఒక శ్లోకం వస్తుంది. అది ఎందుకంటే ఆ సంఘటన ఏంటంటే, ఆయన అలాగా తమసా నది అని ఒక నది ఉంటుంది ఆయన ఆశ్రమానికి దగ్గరగా. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి సాయంకాల సమయంలో అలాగా ఉదయం నడిచి సంధ్యావందనం కోసం శిష్యులతోటి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆయన గమనించినది ఏంటంటే, ఒక బోయవాడు వచ్చి చెట్టు చాటున నిలబడి ఒక చెట్టు మీద ఉన్న జంట పక్షులని గురిపెట్టి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బాణం వేస్తాడు. వేస్తే ఒక పక్షి కింద పడిపోతుంది, మగ పక్షి కింద పడిపోతుంది. అంటే మగపక్షి అని ఎందుకు అని అంటే, ఒక పక్షి కింద పడిపోతుంది అనేది అసలు సహజం. ఎందుకు మగపక్షి అన్నారు అనేది మీకు ఎదురర్థం అవుతుంది. మగపక్షి కింద పడిపోతే ఆడపక్షి పైనుంచి ఎగురుకుంటూ అక్కడ వచ్చి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఈ దృశ్యం ఈయన కంటపడుతుంది. వాల్మీకి ఆగిపోయి చూస్తాడు. ఆయనకి బాధ వేస్తుంది, అన్యాయంగా ఎందుకు ఈ పక్షిని చంపావు అని ఆ బోయేవాడిని పిలిచి, నీకు ఇంత కూడా జాలి లేదా, ఎందుకు ఈ పక్షిని చంపావు అని అంటూ ఒక శ్లోకం చదువుతాడు. యాక్చువల్లీ బోయేవాడి దగ్గర ఈయన శ్లోకం చదివే పని లేదు, ఎందుకంటే వాడికి అంత సంస్కారం ఉండదు. కానీ అనుకోకుండా ఆయన నోటి నుంచి ఆయనకే తెలియకుండా ఒక శ్లోకం బయటకు వస్తుంది. ఆ శ్లోకం ఏంటంటే, అది ఏమంటారంటే అది యాదృచ్ఛికంగా వచ్చేస్తుంది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమావధి కామమోహితం. ఇది వాల్మీకి నోటి నుంచి వచ్చిన ప్రప్రథమమైన శ్లోకం. రామాయణంలో మొట్టమొదట వాల్మీకి అంటూ రాసిన ఆయన నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి శ్లోకం. మొదటి శబ్దం ఏంటంటే మా. మా అంటే లక్ష్మీదేవి, అమ్మ అని ఒకటి. మా అని చాలా సార్లు సంస్కృతంలో మా అంటే లక్ష్మీదేవి. దీనికి చాలా రకాల భావాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇది శాపం. ఎవరికి? బోయేవాడికి ఈయన ఆవేదనతోటి బాధతోటి ఇచ్చిన శాపం. నువ్వు ఆ పక్షిని చంపావు కాబట్టి నువ్వు ఎక్కువ ఆయుష్ తోటి బతకవు, నువ్వు చనిపోతావు అని ఇచ్చాడు అన్నమాట శాపం. రామాయణం ఒక శాపంతో మొదలవ్వాలా, ఇది కరెక్ట్ కాదే అనుకునే సందర్భంలోనే దీనికి ఇంకొక మీనింగ్, చాలా పాజిటివ్, చాలా రామాయణం మొత్తం ఇందులో వచ్చేటట్టుగా ఇంకొక మీనింగ్ ఉంది. ఇందులో రామాయణం మొత్తం ఉంటుంది ఈ మా నిషాద ఆ శ్లోకంలో. ఏ కారణం వల్ల ఇదంటే, మా అంటే లక్ష్మికి, నిషాద నివాస స్థానమైన విష్ణువా, త్వం నువ్వు, యత్ ఏ కారణం వల్ల, క్రౌంచ మిథునాత్ రాక్షస దంపతులైన మండోదరి రావణాసురుల నుండి, కామమోహితం కామ పరవశంలో ఉన్న రావణుణ్ణి, ఏకం ఒకడైన రావణుణ్ణి, అవధి చంపి, శాశ్వతీ స్థిరమైన, సమాహ శాశ్వత కాలము, ప్రతిష్టాం మహత్యమును, ఆగమః పొందితివి. అదనమాట. అంటే ఒక జంట నుంచి ఒక మగపక్షి అని ఇందాక అన్నది ఇదనమాట. క్రౌంచ మిథునాత్ రాక్షస దంపతులైన మండోదరి రావణాసురుల్లో రావణాసురుణ్ణి సంహరించి నువ్వు శాశ్వతమైన
ప్రతిష్టని మహాత్మ్యాన్ని పొందావు అని విష్ణుమూర్తి మా నిషాద, మా అంటే లక్ష్మీదేవికి, నిషాద అంటే నివాస స్థానమైన విష్ణువా. ఓ విష్ణువా, నువ్వు మండోదరి భర్త అయిన రావణాసురుణ్ణి, క్రూరుడైన వాణ్ణి చంపి శాశ్వతమైన స్థానాన్ని, శాశ్వత కాలాన్ని, స్థిరమైన కాలాన్ని, మహాత్మ్యాన్ని పొందావు అని చెప్పారు. రామాయణం యొక్క కథ వచ్చింది కదా ఇందులో. అంటే రావణాసురుణ్ణి సంహరించాడు. రామాయణం అంటే అంతే కదా, రావణాసురుణ్ణి సంహరించడం అంతే. సో అనుకోకుండా, యాదృచ్ఛికంగా, ఆయన ఏమి అనుకోకుండానే రామాయణం కథ ఒక శ్లోకంలో వచ్చింది. ఆయన అది శిష్యులు వెంటనే రాశారు, ఒక తాళపత్రం మీద రాశారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, గురువు గారు ఏంటి ఈ శ్లోకం ఇలా వచ్చింది అని అడిగారు. ఆయన కూడా అదే నాకు అర్థం కావట్లేదు, ఏంటి ఇలా వచ్చింది అని అదే ఆలోచిస్తూ పదే పదే అదే శ్లోకాన్ని శిష్యులు ఆయన వల్ల వేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ శ్లోకం వచ్చింది నా నోటి నుంచి యాదృచ్ఛికంగా అనుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు కనబడేసరికి ఇంకా ఈయన ఆనంద పరవశుడైపోతాడు. ఏంటి స్వామి, నాకింత అదృష్టం, మీరు వచ్చారు అని అంటాడు. అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు ఇప్పుడు చదివిన శ్లోకం మహత్తరమైనది, ఇది రామాయణానికి నాంది, నువ్వు రామాయణాన్ని రచించాలి అని అంటాడు. అప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతాడు, నాకు అంత సామర్థ్యం ఉందా? ఇది మనము ఎవరినైనా ఎప్పుడైనా ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుని వీక్ అవ్వక్కర్లేదు, కానీ ప్రశ్నించుకోవాలి. నేను చేయగలనా అనుకోవాలి, కానీ నేనే చేయగలను అని గర్వపడకూడదు, నేను చేయలేనేమో అని వీక్ అవ్వకూడదు. నేను చేయగలనా ఒక ప్రశ్న. దానికి సపోర్ట్ ఇవ్వడానికి మనకి చాలా మార్గాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉంటారు, లేదా కొన్ని ఉపకరణాలు ఉంటాయి, మన దగ్గర వస్తువులు ఉంటాయి, బుక్కులు ఉంటాయి, లేకపోతే ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. మనకి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు లేదా సామర్థ్యం ఉంది అని ప్రూవ్ చేయడానికి మన చుట్టూ ఉంటాయి. నేను చేయగలనా అని అడిగాడు. నువ్వు చేయగలవు కాబట్టే నేను నిన్ను నిర్ణయించాను, నీ వల్ల అవుతుంది, దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నీకు నేను ఇస్తాను అంటాడు బ్రహ్మ. ఆయన వాల్మీకి దివ్య దృష్టి ఇస్తాడు. బ్రహ్మ ఏమంటాడంటే, నువ్వు రామాయణాన్ని రచించేటప్పుడు అక్కడ ఉండే ప్రతి పాత్ర, ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మనసుల్లో ఏమి మదనం జరుగుతోంది, మనసులో ఏం ఆలోచిస్తున్నారు, అలానే ఆ సంఘటన జరుగుతున్న తీరు నువ్వు కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తూ రాయొచ్చు, నువ్వు దర్శిస్తావు. ఆ శక్తి నీకు ఇస్తున్నాను నేను. సో దీన్ని, ఆ శక్తి ద్వారా నువ్వు రామాయణాన్ని, రామచరితాన్ని, రాముడి చరిత్రని యథాతథంగా గమనిస్తూ పుట్టుక నుంచి ప్రతి విషయాన్ని వాళ్ళ మనసుల్లో కూడా ఏమనుకుంటున్నారో కూడా నువ్వు రాయగలుగుతావు. హనుమంతుడు రాముల వారిని చూసి మనసులో ఏమనుకుంటున్నాడో కూడా వాల్మీకి రాశాడు. సుగ్రీవుడు ఏమనుకున్నాడో కూడా వాల్మీకి రాశాడు. అంటే ఆయన వాళ్ళ మనసుల్లో ఆలోచనల్ని కూడా చదవగలిగే సామర్థ్యాన్ని బ్రహ్మదేవుడు వాల్మీకి ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? రాముల వారు బతికి అక్కడ ఉండంగానే, ఇంకా అవతారం చాలించకుండానే, ఇంకా రామరాజ్యం సీతమ్మ తల్లితోటి అయోధ్యలో ఉండంగానే ఈయన రామాయణం రాయడం మొదలు పెట్టాడు. మీకు ఇప్పుడు సమయం అర్థమవుతుందా? అక్కడ అయోధ్యలో రాముడు పరిపాలిస్తున్నాడు, సీతమ్మ తల్లితో ఉన్నాడు, ఇంకా అడవుల్లో సీతమ్మ తల్లిని వదలలేదు, ఆమె గర్భవతి కాలేదు. ఆ టైంలో ఇక్కడ వనంలో ఎక్కడో అడవులో ఈ మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచిస్తున్నాడు. ఎంత బాగుంది! అంటే ఈయన ఆ కాలానికి, అయిపోయిన కాలానికి వెళ్ళి వాళ్ళని యథాతథం ఏం జరిగింది, మండోదరి ఎలా ఫీల్ అయింది, లేకపోతే కైకేయి ఎలా ఆలోచించింది, మందర ఎలా ఆలోచించింది, వనవాసం వెళ్ళమని చెప్పేటప్పుడు దశరథుడు ఎంత మదన పడ్డాడు, ఆయన మనసులో దూరి ఈయన ఆలోచించగలిగే అంత, అంటే ఆయన మనసులో ఏం బాధపడ్డాడో ఈయన ప్రత్యక్షంగా చూశాడు అనమాట. అది సో ఆ శక్తిని బ్రహ్మదేవుడు వాల్మీకి ఇచ్చాడు. అందుకే
రామాయణం అంత అత్యద్భుతంగా ఉంటుంది. అదేమి ఒక డైరెక్టరో లేకపోతే ఒక రచయిత కూర్చుని రాసిన డైలాగ్స్ కాదు. అది అంతర్మదనంగా ఏమేమి జరిగింది అనేది ఈయన ప్రత్యక్షంగా చూసి అంతర్నేత్రంతో చూసి రాసిన చరిత్ర అన్నమాట ఇది, ఈ కావ్యం. ఇంత మహాకావ్యం ఇలా రావడానికి 24,000 ఎన్ని శ్లోకాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. 24,000 శ్లోకాలు రాశారు వాల్మీకి రామాయణంలో. 24,000 శ్లోకాలు. ఇందులో రాసేటప్పుడే ఆయన రాస్తూ ఉండంగానే సీతమ్మ తల్లి ఆయన దగ్గరికి గర్భవతిగా వస్తుంది. అంటే కాన్పు అవుతుంది, లవుడు కుషుడు పుడతారు. మళ్ళీ ఉత్తర రామాయణం మళ్ళీ రాస్తాడు. అంటే గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతి అవ్వడము, ఎందుకు రాముడు ఆ సీతమ్మ తల్లిని అడవికి పంపాడు, అడవిలోకి వచ్చాక ఇంకా కళ్ళతో ఆయన చూస్తూ అక్కడ అయోధ్యలో ఏం జరుగుతోంది అన్ని ఆయన ప్రత్యక్షంగా చూస్తూ ఉత్తర రామాయణం రాశారనమాట. ఇక్కడ పట్టాభిషేకం వరకు రామాయణము, తర్వాత ఇంకొక కాండం రాశారు, అది ఉత్తర రామాయణం కాండం. ఈ ఉత్తర రామాయణంలో ఇంకా సీతమ్మ తల్లిని అడవికి పంపించడం గర్భవతిగా ఉన్నప్పుడు ఇవన్నీ విశేషాలు వస్తాయి. మళ్ళీ లవడు కుషుణ్ణి సీతమ్మ తల్లి రాముడికి అప్పచెప్పి ఆమె భూదేవిలో కలిసిపోవడం వరకు ఉత్తర రామాయణం ఉంటుంది. లేదు ఇంకా ముందుకి ఏమంటారంటే ఆయన ఎన్ని వేల సంవత్సరాలు బతుకుతాడో అనేది ఉంటుంది. కానీ మనకి అర్థం కాని ఒక ప్రశ్న ఏంటంటే 11,000 సంవత్సరాలు రాముడు పరిపాలించిన వాల్మీకి సీతమ్మ తల్లి భూదేవి గర్భంలోకి వెళ్ళిపోవడం వరకే రచన చేశారు అన్నమాట. తర్వాత ఇంకా రామాయణం ఆపేశారు. అంటే సీతమ్మ తల్లితోటి రామాయణం చరిత్ర అక్కడతో ఆపారు. 11,000 సంవత్సరాలు రాముడు పరిపాలించాడు కదా అత్యద్భుతంగా. దానికి మన దగ్గర ఎక్కడ ప్రూఫ్స్ లేవు, అంటే పుస్తకాలు లేవు, గ్రంథాలు ఎవరు రాయలేదు, వాల్మీకి రచించలేదు. ఎందుకో మరి, అంటే బహుశా బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆజ్ఞ అక్కడి వరకే అయి ఉండొచ్చు, దివ్య దృష్టి పోయి ఉండవచ్చు, ఏదో జరిగింది. లేకపోతే ఆయన 11,000 సంవత్సరాల రాముడి పరిపాలన కూడా రాసుంటే ఇంకా దివ్యమైన పుస్తకాలు, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ మనకి దొరికేది అనమాట. సరే, కానిది కాలేదు. ఎందుకైందో అదంతా భగవంతుడి లీల, ఆయన అన్ని ఆలోచించే చేస్తాడు అనుకుని దాని గురించి అక్కడితో ఆపేద్దాం. సో ఈ విధంగా రాముడు యొక్క అయినం ప్రయాణం వాల్మీకి మహర్షి ఈ విధంగా మొదలు పెట్టారు. ఇక్కడ మనం ఏమంటారంటే రామాయణంలో నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇది మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇవ్వాలి. అంటే ఏం మాట్లాడతాం రామాయణం గురించి అయితే నేను చెప్పేది ఏమీ లేదు, అదంతా మనకు తెలిసిందే, మీకు అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అయినా మనం ఇవాళ రేపు ఎంతో మంది గొప్ప గొప్ప పండితులు, మన చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి గొప్ప మహాబ్రహ్మర్షులు, వేద పండితులు, బోళ్ళు మంది పురాణ పండితులు అందరూ చాలా మంది చెప్పారు. కొత్తగా మనం చెప్పుకునేది రామాయణం ఏం లేదు. కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎలా అయితే వాల్మీకి చాలా సింపుల్, అలానే చాలా కైండ్ హార్టెడ్, చాలా దయాగుణం, ధర్మంగా ఉండేవాడు, చాలా ఏమంటారంటే ఎవరికి హాని చెయ్యని మనిషి, సౌమ్యుడు, సత్వగుణంతో నిండిపోయి ఉన్న మనిషికి ఒక అత్యద్భుతమైన అవకాశం బ్రహ్మ ఎలా అయితే ఇచ్చాడో, అట్లా మనం మన బాధ్యతని, మన ధర్మాన్ని మనం సత్వగుణంతో ఉంటూ మనం నిర్వర్తిస్తూ ఉంటే భగవంతుడు మనకి అవకాశాలు అలా ఇస్తూ ఉంటాడు. ఇది మాత్రం సత్యం. ఇది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే మన జీవితంలో మీరు నిజంగానే చాలా మంచి గుణంతో ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ, దయగా ఉంటూ, మీకు తోచినంత సేవ చేస్తూ, ధర్మాన్ని తప్పకుండా ఉంటే, భగవంతుడి ధ్యానంలో ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మీకు మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు.
వాటిని ఎలా ఇచ్చాడో అలా మనం అందించుకోగలుగుతూ ఉంటే, చేస్తూ పోతూ ఉంటే మన జీవితం సార్థకం అవుతుంది. ఇది మొట్టమొదటి పాత్ర రామాయణంలో వాల్మీకి మనకి చూపించిన విషయం అన్నమాట. అంటే వాల్మీకి నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే సింప్లిసిటీ, అలానే కైండ్ హార్ట్, అలానే ధర్మం, అలానే సత్యం, అలానే సేవాభావం. అమ్మవారు వచ్చి ఆయన ఆశ్రమంలో ఉంటే ఎంత సేవ చేసుకున్నాడో ఆయన. తండ్రిలాగా చూసుకున్నాడు, అంటే కూతురులాగా ఆమెను చూసుకుని ఒక తండ్రి పాత్రని పోషించాడు. ఎంత అదృష్టం! ఆయనకు తెలుసు ఈవిడ లక్ష్మీదేవి అని, ఎందుకంటే ఆయనకి దివ్య దృష్టి ఉంది. సో ఆయన ఎంత అదృష్టంగా భావించాడంటే, అమ్మా లక్ష్మీదేవి నా అదృష్టం తల్లి, నువ్వు నా దగ్గరకు వచ్చావా అనుకుని ఎంత సేవ చేసుకుంటాడో హ్యాపీగా. ఇంత మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు అంటే, బ్రహ్మ ఆయనంతటా ఆయన వచ్చి నీకు ఇచ్చాను, నువ్వు అందుకు అర్హుడివి అన్నారంటే ఇది మనకి కూడా సాధ్యమే. అంటే అంత పెద్ద పెద్దగా పెద్ద పెద్దవి ఊహించకండి. మన జీవితాల్లో చాలా చిన్న చిన్న పనులే మనం అబ్బా ఇవి నాకు వస్తే బాగుండు అనుకున్నవి ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు అంటే మన సంస్కారం అంత బాగున్నప్పుడు. సో ఇది చాలా అంటే వాల్మీకి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఇది ఒకటి. రామాయణంలో ప్రతి పాత్ర ముఖ్యమైనదే. అట్లా అంటే ఈ ప్రతి పాత్ర అంటే కొంతమంది స్త్రీ పాత్రలు ఉన్నాయి. ఉదాహరణకి అమ్మవారు సీతమ్మ తల్లి పక్కకు పెడితే, ఆమె ప్రధాన పాత్ర ఆమె పక్కకు పెడితే, ఈవెన్ తాటకి లాంటి రాక్షస పాత్రలు కానీ, శూర్పణఖ, ప్రతి టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పుడు రామాయణం ఇక్కడ ఆగిపోతుందేమో, ఇంతకు మించి స్టోరీ లేదు, ఇది ఇలానే సాఫీగా జరిగిపోతే కూడా ఈ జీవితం, రాముల వారి జీవితం గడిచిపోతుంది అనుకునే టైంలో ఒక స్త్రీ పాత్ర వస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఫస్ట్ పుట్టారు, కొన్ని సాఫీగా ఆయన ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. విశ్వామిత్రుడు వచ్చి నాకు యజ్ఞానికి రక్ష కావాలి, అందుకని రాముని పంపించు అంటాడు. ఫస్ట్ ఆయన జీవితంలో వచ్చిన మొదటి స్త్రీ పాత్ర తాటకి. తాటకిని సంహరించాడు. తాటకిని సంహరించడం వలన ఏం జరిగింది, రామాయణం ముందుకు ఎందుకు జరిగింది అని అంటే, తాటకిని సంహరించడానికి రాముడి దగ్గర ఉన్న అస్త్రాలు సరిపోవు, శస్త్రాలు అస్త్రాలు సరిపోవు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశారు, ఆయనకి బల అతి బల అంటూ బోల్డ్ బోల్డ్ విద్యలు నేర్పేసి బోల్డ్ అస్త్రాలని శస్త్రాలని మంత్రాలని ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఇది రామాయణాన్ని ముందుకు తీసుకెళ్ళింది, ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళింది. అంటే రాముడికి అప్పటి వరకు ఆయన గురువు దగ్గర, వశిష్ఠుల వారి దగ్గర నేర్చుకున్న విద్యలు ఉన్నాయి, కానీ ఇట్లా మంత్రాలతో కూడిన అస్త్రాలు వేయడం ఆయనకి రాదు. అప్పుడు విశ్వామిత్రుడు నేర్పాడు. ఎందుకు నేర్పాడు, తాటకి అనే పాత్ర అక్కడ ప్రత్యక్షం అవ్వడం, ఆ తాటకిని సంహరించాలంటే ఇవన్నీ కావాలి. వీనికి ఆకలి దప్పులు ఉండకూడదు. ఈ ఆకలి దప్పులు ఉండకుండా ఉండే బల అతి బల అనే విద్యల్ని నేర్పడం ఎంత ఉపయోగపడింది చూడండి. 14 సంవత్సరాలు అడవుల్లో పడి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు, ఏది ఉంటే అది తిన్నారు, ఆకలేసింది, నడుస్తూ ఉన్నారు, నీరసం రాకుండా వాళ్ళకి బల అతి బల విద్య ఆ మంత్రాలు ఉపయోగపడ్డాయి అన్నమాట. యుద్ధం చేసేటప్పుడు, వారధి కట్టేటప్పుడు, సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు ఆయన అలా విలపిస్తూ నడుస్తూ ఉంటే తిండి తిప్పలు మానేసి ఒక వంతు భాగం సీతమ్మ తల్లికి ఎప్పుడూ ఆయన ఇస్తూ ఉండేవాడు అనమాట. ఆమెను తీసుకుపోయాక కూడా, ఆమె లేనప్పుడు, భార్య లేదు దగ్గర అన్న భావన ఆయన ఎప్పుడు తలుచుకోలేదు. భార్య ఉంది అనుకునే సీత ఇది నీ భాగం అని అంటూ ఆమె వంతు భాగాన్ని పక్కకు పెట్టి ఉన్న దాంట్లో ఒక వంతు ఆమెకి ఇచ్చేసి ఒక వంతు తమ్ముడికి ఇచ్చి ఒక వంతే తినేవాడు. ఇప్పుడు తెచ్చిన కందమూలాలు ఇద్దరు చెరసగం తినేచ్చు కదా, లక్ష్మణుడు రాముడు, సీత లాగా లేదు కదా. ఆయన అది కాదు, సీత వాట సీతకి తీసి ఉంచేవాడు అనమాట. అది రాముడి యొక్క ప్రేమ. ఆలోచించండి, అంటే ఇలాంటి నడవడిక ఉన్నందుకు, అంటే ఒక పాత్ర వచ్చినప్పుడు శూర్పణఖ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఆమె రాక్షస స్త్రీ, ఆమె రాకపోతే హాయిగా ఇంకొక ఏడాది గడిపేస్తే వాళ్ళ వనవాసం అయిపోయింది.
కరెక్ట్ గా అప్పుడు వస్తుంది. అసలు శూర్పణఖ రాకపోతే ఇంకా అసలు గొడవే లేదు. అసలు శూర్పణఖ రావడం వల్లనే మళ్ళీ రామాయణం ముందుకు జరిగింది. మళ్ళీ లేకపోతే హ్యాపీగా వాళ్ళు అక్కడి నుంచే రిటర్న్ ఇంకా అయోధ్యకి వెళ్ళిపోయేవారు అనుకుంటున్నారు. అప్పుడే ఇంకా ఒక ఏడాది గడిపేస్తే అయిపోతుంది పని, ఇంకా 14 నెలలు ఏదో టైం, 16 నెలలు ఇంకా అయిపోయింది టైం, జాగ్రత్తగా గడిపేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. అప్పుడు శూర్పణఖ వస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. ఆమె రావడం, చెవులు ముక్కు కోసేయడం, ముక్కు కోసేసరికి అన్నగారి దగ్గరికి ఏడవడం, ఆయన వచ్చేసి సీతను ఎత్తుకోవడం, అయిపోయింది స్టోరీ. మనకి రామాయణం కంప్లీషన్ కి ఆమె ముందుకు తీసుకుంది. ఇలా ప్రతి పాత్ర మనకి రామాయణంలో మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. దాని ప్రతి పాత్ర నుంచి మనం నేర్చుకోవడానికి ఉంటాయన్నమాట. అవి ఏమిటి అనేది, ఎలా మనం ఈ యాంగిల్స్ ని చూడాలి, ఎలా మనం దీన్ని రామాయణాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేది చెప్పడం కోసమే ఈ రామాయణ అమృతధార అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకంత అవగాహన లేదు, నాకంత జ్ఞానం లేదు. మీరందరూ కలిసి నాకు ఏదైనా పొరపాటు చెప్పినా, ఏదైనా చేసినా నాకు సలహాలు ఇవ్వండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. నాకేదో అన్ని తెలుసు అనుకుని మీరు చెప్పకుండా ఉండకండి. మీకు తెలిసిన కూడా చాలా విషయాలు ఉండొచ్చు, నేను ఎక్కడైనా పొరపాటుని తప్పు చెప్పి ఉండవచ్చు. సో ఖచ్చితంగా మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, నేను రామాయణం వాల్మీకి విరచితం, వాల్మీకి బేస్డ్ మాత్రమే చెప్తాను. అంటే మన చుట్టూ రామాయణం గురించి చాలా పిట్టకథలు ఉంటాయి. సినిమాల ప్రభావం, సినిమాల్లో చూపించే ముఖ్యంగా లవకుశ సినిమా, శ్రీరామ పట్టాభిషేకం, తర్వాత శ్రీరామ కళ్యాణం, సీతారాముల కళ్యాణం, ఇలాంటి సినిమాలు ఎన్టీఆర్ టైం నుంచి మొన్నటి వరకు వచ్చిన సినిమాలన్నిటిలోనూ కల్పితాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా వీటిని మార్చలేకపోతున్నాం. ఇంకా అది జనాల్లోకి అలా వెళ్ళిపోయింది. శబరి ఎంగిలి చేసి పెట్టిందని, ఉడత రాముడికి సహాయం చేసిందని, బోయవాడు నా పడవెక్కితే నీ పాదాలు తగిలితే ఇది కూడా నావ కూడా ఏమైపోతుందో అని కాళ్ళు కడిగాడని, అలానే ఇంకొక చాలా మన తప్పు ప్రచారం జరిగింది ఏంటంటే అహల్య రాయి అయిపోయింది. కాదు, ఆవిడ మహాసాధ్వి, మహాపతివ్రత. ఆవిడ రాయి అవ్వలేదు. ఆవిడ భోజనం ఏమి ధూళి సోకకుండా, ఎవరికంటకి కనబడకుండా ధూళి చేత కప్పబడిపోయింది. ఆమె రాయి అవ్వలేదు. ఆమె అలానే రాముడు పాదాలు తగిలితే ఆమె మానవ రూపం తీసుకుంది అనేది కూడా అసత్యం, అది కాదు. వాల్మీకి రామాయణంలో అలా లేదు. వాల్మీకి రామాయణంలో ఏముంటుందంటే సింపుల్ గా రాముడు ఆవిడ ఉన్న పర్ణశాల ప్రాంగణంలోకి వస్తాడంతే. ఆయన గాలి ఎలాగ ఆయన వచ్చాడు అన్న అది ఆ శబ్ద తరంగాలకే ఆవిడ లేచేస్తుంది అంతే, స్పర్శ కాదు. స్పర్శ ఎవరిది? ఆ శబ్ద తరంగాలది, ఆయన మించి వీచిన గాలి అంతే. అది గౌతముడిచ్చిన శాపం. రాముడు అనే ఆయన వస్తారు, విష్ణు వంశ రాముడు, ఇక్ష్వాకు కులస్తుడు. ఆయన వస్తాడు, ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆయన వచ్చినప్పుడు నీకు ఆయన దృష్టి సోకంగానే నీకు శాపం విముక్తి అవుతుంది. అంతేకాని కాలు తగిలితే అహల్య రాయి అహల్య అయిపోయింది, ఇది మాటలు ఇట్లా చాలా ఉన్నాయి. సో మనము యథాతథంగా మాట్లాడుకుందాం. అంటే వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఏం రచించాడు అదే మాట్లాడుకుందాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. అంటే మీరు ఆల్రెడీ రామాయణం గురించి విని ఉంటారు, కొన్ని కథలు మీకు తెలిసి ఉంటాయి. వాటిలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. అది సత్యమా అసత్యమా అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా మీరు అడగవచ్చు, దానికి ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇది ప్రతిదీ తెలుసుకుని రేపు చాలా మంది మనల్ని చాలా ప్రశ్నలు వేస్తున్నారు, వాటికి సమాధానం చెప్పడానికి మీకు తెలిసి ఉండాలి. అంటే వేరే అన్య మతస్థులు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మీ రాముడు అలా చేశాడు, ఇలా చేశాడు, కడుపుతోటి ఉన్న ఆమెని అడవికి పంపించాడు, ఇది అది అని మాట్లాడి
ఈ ఇలాంటి పాయింట్స్ నేను ఎదర చెప్తాను, ఎందుకు అలా జరిగింది అనేది. చాలా అద్భుతమైన విశ్లేషణ రాముడు ఇస్తాడు, ఎందుకు అలా జరిగింది అని. అందుకని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మన గురించి మనకు తెలియాలి ఒకటి, వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా మనకి తెలియాలి రెండు. ఓకే, ఇంకొకటి మనం ఏది ఆచరిస్తున్నాము, ఏది ఆచరించాలి, ఏది ఆచరించక్కర్లేదు, ఏది ఆచరించకూడదు, అంటే తప్పు ఏది ఉంది అనేది కూడా తెలుసుకోవాలి రెండు. రామాయణం చూసి విని, రామాయణాన్ని విని చదివి మనం మార్చుకోవాలి. ఇది సత్యమైన మహాగ్రంథం, యథాతథంగా రచించబడింది అంతే. ఓకేనా? మళ్ళీ వారం, మళ్ళీ గురువారం మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. నమస్తే మేడం. నమస్తే అండి. రాముని జీవితంలో ఆంజనేయ పాత్ర గురించి ఎక్కువ చెప్పలేదు మేడం మీరు. ఇప్పుడేం చెప్పనండి, ఇప్పుడంతా నేను స్టార్టింగ్ నుంచి వస్తున్నా. రామాయణం అసలు స్టోరీలా మొత్తం అంతా చెప్పండి. ఆ స్టోరీ కాదులేండి, అంటే చిన్న సందేహం అండి. ఇప్పుడు 11,000 సంవత్సరాలు పరిపాలించారు కదా, సీతమ్మ వారు కూడా ఉండండి? లేదు, సీతమ్మ వారు ఉన్నది, రాముడు సీతమ్మ వారు ఉన్న రామాయణం అయిపోయినది జస్ట్ 48 ప్లస్ ఒక 12 సంవత్సరాలు లవకుశులు, ఒక 60-70 సంవత్సరాలకి సీతమ్మ తల్లి వెళ్ళిపోయింది అంతే. అంతే, చాలా తక్కువ, 100 సంవత్సరాలు కూడా లేదండి ఆయన జీవితంలో, తక్కువ, చాలా తక్కువ పాత్ర. అదే మా గురువు గారు ఏమన్నారంటే, ఇదే మన దురదృష్టము, మరి ఎందుకు వాల్మీకి 11,000 సంవత్సరాలని రచించలేకపోయారు. జస్ట్ 100 ఇయర్స్ కూడా కాదండి ఆయన రచించింది, 60-70 సంవత్సరాలు అంతే. అంతవరకే మనకు తెలిసింది, అంతేనా? మీరు చెప్పారు ప్రూఫ్లు లేవని. లేవు, అసలు పుస్తకాలు లేవు. ఎవరో ఒక ఆయన ఎక్కడో నార్త్ ఇండియా, మహారాష్ట్రియన్ ఒక ఆయన మరాఠీ గ్రంథం ఒకటి రాశారని, అందులో 11,000 సంవత్సరాలది ఏదో ఆధారం బట్టి రాశారని, కానీ అది కల్పితం అని అంటారు అన్నమాట. ఏదేమైనా కానీ సీతమ్మ వారు ఉండేది ఆయనతో, రాముల వారితో తక్కువ టైం అండి, చాలా తక్కువ టైము. ఒకటి, ఆమె వనం నుంచి మళ్ళీ పిల్లల్ని తీసుకురాగానే ఇంకా రాముడితోటి మాట్లాడింది కూడా ఎక్కువ ఏమీ లేదు, ఏం మాట్లాడలేదు. ఆమె వెళ్ళిపోయారు అంతే, అప్పచెప్పి వెళ్ళిపోయారు. జై శ్రీరామ. జై శ్రీరామ్. ఇది ప్రతి గురువారం నేను ఇప్పుడు ఒక్కొక్క పాత్రని విశ్లేషిస్తూ నేను సర్గల్ వైజ్ వెళ్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ దాంట్లో వాల్మీకి ఎలాగా అసలు రామాయణాన్ని మొదలు పెట్టారు అనే దాని గురించి మాత్రమే. అట్లా ప్రతి పాత్ర ఏది ఎప్పుడు వస్తూ ఉంటుందో వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది విశ్లేషిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనకు రామాయణం తెలుసు కదండి, మళ్ళీ అదే చెప్పుకోవడం కన్నా ఆ పాత్ర స్వభావం సర్గల వైజు వెళ్తూ ఆ సర్గల్లో ఆ పాత్ర ఏం చెప్పింది మనకి, మనం ఎలా ఉండాలి అనేది చెప్పుకుంటూ ముందుకెళ్దాం. జై శ్రీరామ్.